రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. మళ్ళా చదువుతున్నాను, వినండి. అంతటా గిలాద కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా, ఇదొక మాట, ఆహాబు నొద్దకు రావడం అనేటువంటిది రెండవది. మూడవది, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అనేటువంటిది మూడవ పదం. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. గతించినటువంటి కొన్ని నెలల పాటుగా ఈ మాటలు మనం వింటూ వస్తూ ఉన్నాం. అయితే ఒక 2-3 పర్యాయములు మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఏమిటి అనంటే, దేవుడు ఏలియాను వాడుకున్నాడు. ఇవన్నీ ఆఫ్ చేసేయండి. దేవుడు ఏలియాను వాడుకున్నాడు, దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ఎలా వాడుకున్నాడు అనంటే, తన క్రిత జీవితాన్ని దేవుడు పరిగణంలోకి తీసుకోలేదు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి ఏలియాను దేవుడు వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. రెండవది, ఆహాబు ముందు నిలబడడం అనేటువంటి విషయం గురించి మాట్లాడుతూ వచ్చాను. మూడవది, దేవుని సన్నిధి అనుభవము అనేటువంటి మాట గురించి మాట్లాడుతూ వచ్చాను. ఈరోజు 4వ అంశం ఏమిటి అనంటే, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో అనేటువంటి మాట ఏం తెలియచెప్తూ ఉన్నది అనంటే, నా యొక్క గుర్తింపు, మై ఐడెంటిటీ అనేటువంటిది సూచిస్తూ ఉన్నది. నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను అనేటువంటి మాటను బట్టి నా గుర్తింపు ఏంటో అనేటువంటి విషయం అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ ఏలియాకు ఉన్నటువంటి ఆ గుర్తింపు గురించి మనం ఈరోజు మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అయితే ఆలోచన చేయండి, ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా ఇన్ కేస్ ఒకవేళ చనిపోతే, చనిపోయిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ మీరు పరలోకం వెళ్ళగలిగితే వెళ్ళిన తర్వాత మీకు ఏలియా అనేటువంటి గొప్ప భక్తుడు ఎదురైతే మీరేం మాట్లాడతారు? అసలు ఏలియా కనిపిస్తే మనం మాట్లాడినట్టుగా మాట్లాడగలుగుతామా? ఆలోచన చేయండి. ఒకవేళ ఏలియా కనిపించారా అనుకోండి, కనిపిస్తే మొట్టమొదటిగా ఏలియా దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఎలా ఉన్నారు అని మాట్లాడుతాం. బాగున్నానయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు? పలానా దగ్గర నుంచి వచ్చాను. మంచిది. ఏలియా గారు, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఆ డౌట్ అడగమంటారా అని అంటే ఏలియా అంటారు, అడుగు పర్లేదు అని అన్నాడు అనుకోండి. మనం అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఏమండి, మీ కాలంలో దేవుని ప్రవక్తలు అనబడినటువంటి వారు అందరూ కూడా చంపబడ్డారే, ఆ తరుణంలో, ఆ సమయంలో మీరు ఏ విధంగా ధైర్యంగా ఆహాబు ముందుకు వెళ్ళి నిలబడ్డారు? ధైర్యంగా ఆహాబు ముందుకు వెళ్ళి ఏ విధంగా ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగారు? అసలు అంత సాహసం మీరు ఎలా చేయగలిగారు అనే మాటే మాట్లాడతారు. అంతకు మించినటువంటి క్వశ్చన్ వేరొకటి ఉండదు. ఇదే క్వశ్చన్ ఒకవేళ మనం ఏలియా గారిని అడిగితే ఏలియా గారు చెప్పేటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఏం లేదయ్యా, నాకు ఒక ఐడెంటిటీ కార్డు ఉంది, ఆ ఐడెంటిటీ కార్డు చూపిస్తూ ఐడెంటిటీ కార్డు నాతో పట్టుకుని వెళ్ళి నేను ఏలియా దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఆ ఐడెంటిటీ అనేటువంటిది, ఆ గుర్తింపు అనేటువంటిది నా దగ్గర ఉందనుకో, నేను ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు.
నేను ఎవరికి కూడా జడియవలసినటువంటి అవసరం లేదు. ఆ ఐడెంటిటీ కార్డు నాకుంది. అందుకనే నేను ధైర్యంగా ఆహాబు దగ్గరికి వెళ్ళాను, ఆహాబుతో మాట్లాడాను. నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవుని తోడు అనేటువంటి మాట మాట్లాడుతూ వచ్చాను అని అన్నాడు. సార్, ఇంతకీ ఆ ఐడెంటిటీ కార్డు ఏంటండి అని మీరు అడగచ్చు. ఆ ఐడెంటిటీ కార్డు ఏంటో తెలుసా? దేవుడే ఐడెంటిటీ కార్డ్. దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధ సహవాసాలు ఏదైతే ఉన్నాయో అదే గొప్ప గుర్తింపు. ఏలియాకున్నటువంటి గొప్ప గుర్తింపు ఏమిటి అనంటే దేవునితో ఉన్నటువంటి సంబంధ సహవాసాలు. ఆలోచన చేయండి. ఇక్కడ మీరు కూర్చున్నారు కదా, మీ పిల్లలు అవ్వనవచ్చు, లేకపోతే మీ మనవళ్ళు కానీ మీ మనవరాలు కానీ ఎవరైనా అవ్వండొచ్చు. స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి. స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఐడి కార్డ్ అంటారు, గుర్తింపు కార్డు. గుర్తింపు కార్డు ఏం తెలియజేస్తుంది అనంటే, నేను అనగా పలానా వ్యక్తిని పలానా క్లాస్కి చెందినటువంటి వాణ్ణి అని మనకి గుర్తింపునిస్తుంది. ఇప్పుడు నేను 1వ తరగతి చదువుతూ ఉన్నాను, లేకపోతే నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. ఫస్ట్ క్లాస్ చదువుతున్నటువంటి నాకు ఫస్ట్ క్లాస్ ఐడి కార్డు ఇచ్చారు. ఇస్తే నేను తిన్నగా వెళ్ళి 10th క్లాసులో కూర్చుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అసలు నన్ను రానిస్తారా? 10th క్లాసులో కూర్చోవడానికి నన్ను ఏమన్నా రానిస్తారా? రానివ్వరు. ఎందుకు? నేను ఫస్ట్ క్లాస్కి చెందినటువంటి వాడిని కాబట్టి నేను ఫస్ట్ క్లాస్కే వెళ్ళాలి. ఎందుకు అనంటే ఫస్ట్ క్లాస్తో నాకు ఉన్నటువంటి సంబంధం అది, ఫస్ట్ క్లాస్తో నాకున్నటువంటి బంధం అది. వేరే దేనితోటి కూడా నాకు సంబంధం లేదు, నాకు అనుబంధం కూడా లేదు. అదేవిధంగా ఇక్కడ ఏలియాకు ఒక గుర్తింపు ఉన్నది. ఆ గుర్తింపు ఏంటి అనంటే దేవునితో ఉన్నటువంటి సంబంధం, దేవునితో ఉన్నటువంటి సహవాసం అనేటువంటిది ఆయనకు గొప్ప గుర్తింపుగా ఉన్నది. ఈ దేవునితో ఉన్నటువంటి సంబంధము సహవాసం అనేటువంటిది ఏలియా జీవితంలో ప్రతి సందర్భంలో కూడా దేవునితో ఉన్నటువంటి సంబంధం మనకి తేటతెల్లంగా కనిపిస్తూ ఉన్నది. ప్రతి సందర్భం చూసుకుంటే దేవుని యొక్క సంబంధం మనకు అర్థమవుతూ ఉన్నది. ఆలోచన చేయండి. ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఆహాబు దగ్గరికి వెళ్ళక ముందు ఆహాబు ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నీవు ఆహాబు దగ్గరికి వెళ్ళమంటున్నావు. ఆహాబు దగ్గరికి వెళ్తే ఆహాబు నన్ను ఏమన్నా చంపేస్తాడేమో ప్రభువా, లేకపోతే ఆహాబు నన్ను బందీగా చేసేసుకుంటాడేమో ప్రభువా, ఒకవేళ నన్ను యెజెబెలు చూస్తే కుక్కను కొట్టినట్టు కొడతాదేమో ప్రభువా అని అంటా ఉంటే దేవుడు అన్నాడు, ఏం పర్లేదు, నేనున్నాను కదా, నువ్వు నడు అని అన్నాడు. నడుస్తూ ఉన్నాడు కానీ ధైర్యం సరిపోకపోతే వెంటనే ఇలా పక్కకు చూశాడు ఏలియా. నేనున్నాను కదా, నీవు నడువు అన్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ప్రక్కనే నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఏలియాతో. బాగానే ఉంది. ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఆహాబు దగ్గరికి వెళ్ళిన వెంటనే భయపడుతూ ఉన్నటువంటి ఆ ఏలియా భుజం మీద చెయ్యి పడింది. ఎవరిది ఆ చెయ్యి? ఎవరిది ఆ హస్తం? దేవునిది. ఎప్పుడైతే భుజం మీద చెయ్యి వేశాడో దేవుడు, మంచి ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి నిలబడ్డాడు, కానీ మాట్లాడడానికి సంకోచిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ భుజం మీద ఉన్నటువంటి చెయ్యిని కాస్త కిందకి దించి నడుం మీద తట్టడం ప్రారంభించాడు. ఏం పర్లేదు, నువ్వు మాట్లాడే, నేను ఉన్నాను కదా పక్కన. నేను పక్కన ఉండగా నువ్వెందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నావు? ఎందుకు అంత ఆలోచిస్తూ ఉన్నావు? ఏం పర్లేదు, మాట్లాడు అని తన నడుముని తట్టాడు. తట్టిన తర్వాత వెంటనే ఏలియా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆలోచన చేయండి. ఈ సందర్భంలో ఏలియాకు దేవునితో ఉన్నటువంటి సంబంధం కనిపిస్తుంది.
దేవునితో ఉన్నటువంటి సహవాసం అనేటువంటిది ఏలియా జీవితంలో కనిపిస్తుంది. ఇది అయిన తర్వాత దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు అక్కడ ఉండొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అరణ్యమునకు వెళ్ళి కెరాతు అనేటువంటి వాగు ఉంటుంది, ఆ వాగు దగ్గర ఉండు అని అన్నాడు. వెంటనే ఏలియా దేవుని నడిపింపులో కెరాతు అనేటువంటి వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు, నీళ్ళు వస్తున్నాయి, అవి తాగుతున్నాడు, బాగానే ఉంది. మరి ఆహారం? దేవుడు ఏదో పక్షిని ఉపయోగించుకుని చక్కగా ఆహారాన్ని పంపిస్తే ఆహారాన్ని తిన్నాడు. ఆ నీళ్లు తాగుతూ అక్కడ కొంతకాలం జీవించాడు. దేవుని యొక్క నడిపింపు ఉన్నది కాబట్టి, దేవునితో సంబంధము, దేవునితో సహవాసం ఉన్నది కాబట్టి కెరాతు అనేటువంటి వాగు దగ్గర ఆయన పోషించబడ్డాడు. దాని తర్వాత వెంటనే మళ్ళీ దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఎందుకంటే నీళ్ళు అయిపోయినాయి, ఇక్కడ నుండి నువ్వు సారేపతు అనేటువంటి స్త్రీ ఉంటుంది, ఆవిడ దగ్గరికి పో అని అన్నాడు. మరలా దేవుని యొక్క నడిపింపులో ఉన్నాడు కాబట్టి, దేవునితో సంబంధం ఉంది కాబట్టి, దేవునితో సహవాసం ఉంది కాబట్టి, దేవుడు వెళ్ళమన్నటువంటి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. సారేపతు అనేటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ విపరీతమైనటువంటి కరువు విలయ తాండవం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి నాకు అప్పాన్ని ఇవ్వి అని అన్నాడు, నాకు ఒక రొట్టెని చేసి పెట్టు అని అన్నాడు. అయ్యా, నాకు నా బిడ్డకు చేసుకోవడానికి తగినటువంటి పిండే ఉంది, ఇవి తిన్న తర్వాత మాకు ఆ పిండే ఉండదు, ఏమీ ఉండదు, ఇది తిని చక్కగా చచ్చిపోదామని అనుకుంటున్నాము అని అంటే, ఏం పర్లేదు, నువ్వు నాకు రొట్టెని చేసి పెట్టు అని అన్నాడు. రొట్టెని చేసి పెడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కుండలో ఆ పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవుడు పోషించాడు. ఎందుకు పోషించాడు అని అంటే, దేవునితో సంబంధం ఉంది కాబట్టి, దేవునితో సహవాసం ఉంది కాబట్టి దేవుడు ఆ విధంగా పోషించుకుంటూ వచ్చాడు. దాని తర్వాత ఈ ఏలియా కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దహన బలిపీఠం మీద దహన బలి ఏర్పాటు చేయబడి ఉన్నది. ఏలియా ప్రార్థించగా ఆకాశము తెరవబడింది, ఆకాశం నుండి అగ్ని కురిసింది. ఆ దహన బలి పీఠం మీద ఉన్నటువంటి దహన బలి కాలిపోయింది. ఏలియా ప్రార్థించగా ఈ కార్యం జరిగింది. అంటే దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడు. ఎందుకు విన్నాడు? ఏమండి, నా కొడుక్కి నేను ఏదన్నా చెప్పాను అనుకోండి, వాడు వింటాడు. వినకపోతే చితక్ కొడతాను. ఎందుకు కొడతాను? నా బిడ్డకి నేను చెప్తాను కదా, నా బిడ్డతో నాకు సంబంధం ఉంది కాబట్టి చెప్తాను. సంబంధం ఉంది కాబట్టి కొడతాను. వేరే పిల్లల్ని కొడితే ఊరుకుంటారా? తిరిగి మళ్ళీ నన్నే కొడతారు కదా. అదేవిధంగా దేవునితో సంబంధం ఉంది కాబట్టి ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చింది. దాని తర్వాత ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మళ్ళా ఏలియా ప్రార్థించగా వర్షం కురిసింది. ఇవన్నీ ఏ విధంగా జరిగినాయి? ఇవన్నీ ఎందుకు జరిగినాయో తెలుసా? ఇవన్నీ దేవుడు ఎందుకు చేసి పెట్టాడు అని అంటే, దేవునితో సంబంధ సహవాసాలు ఏలియాకు ఉన్నాయి కాబట్టి ఏలియా కొరకు ఇవన్నీ దేవుడు చేసి పెట్టాడు. దేవునికి ఏలియాతో సంబంధం లేదు అని అనుకోండి, దేవుడు ఇవన్నీ చేయగలుగుతాడా? ఏలియా ప్రార్థించడం ఏంటి? ఆ యొక్క ఆకాశం నుండి అగ్ని దిగి రావడం ఏంటి? ఏలియా ప్రార్థించడం ఏమిటి? వర్షం కురవకపోవడం ఏంటి? ఏలియా ప్రార్థించడం ఏంటి? వర్షం మళ్ళా కురవడం ఏంటి? ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేశాడు అని అంటే, ఏలియాతో ఆయనకి సంబంధం ఉంది కాబట్టి, ఏలియా దేవునితో మంచి సహవాసంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు చేయగలిగాడు. అయితే ఇక్కడ మీకు చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, మనం కూడా దేవునితో సంబంధం సహవాసం అనేటువంటిది ఉంటే, ఏలియాకి ఏ విధంగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడో నీకు నాకు అదే విధమైనటువంటి సహాయం చేస్తూ వస్తూ ఉంటాడు.
దేవుడు ఏలియాను ఏ విధంగా గుర్తించాడో తెలుసా? మీరు చెప్పండి. దేవుడు ఏలియాను ఏ విధంగా గుర్తించాడు? మీకు తెలిసినటువంటి 2-3 మాటలు చెప్పండి ఏలియా గురించి. ఏలియా దైవజనుడు, గొప్ప మాట. ఏలియా దైవజనుడు అని మీరు అందరూ ఏకీభవిస్తున్నారా? రైట్. ఇంకొకటి ప్రవక్త, రైట్. ఇంకొకటి ఇంకా అసలైన విషయం మర్చిపోతున్నాం. అసలు ఏలియా జ్ఞాపకం వస్తే మనకు ఒక విషయం జ్ఞాపకం రావాలి. మరణము చూడకుండా కొనిపోబడినటువంటి వాడు. బైబిల్లో ఇద్దరు ఉన్నారు. ఒకటి హానోకు, 2 ఏలియా. దేవుడు ఏలియాకి ఇచ్చినటువంటి గొప్ప గుర్తింపు ఏంటో తెలుసా? మరణం చూడవద్దు. మరణం చూడకుండా దేవుడు కొనిపోబడ్డాడు ఆయన్ని. ఆలోచన చేయండి. దేవుడు ఏలియాకి ఇచ్చినటువంటి గుర్తింపులు ఏంటి అని అంటే, ఏలియా గొప్ప ప్రార్థనాపరుడు, ఏలియా గొప్ప ప్రవక్త, ఏలియా గొప్ప దైవజనుడు, ఏలియా మరణము చూడకుండా కొనిపోబడినటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపులే. ఇవన్నీ ఏలియాకు దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపులు. ఏలియా వెళ్ళి ప్రభువా నన్ను గుర్తించు ప్రభువా, నన్ను గుర్తించు ప్రభువా అని ఏలియా వెళ్ళి అడగలేదు. దేవుడే ఏలియాని జ్ఞాపకం చేసుకుని ఏలియా ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని నీకు నాకు ఆయన వివరించి చెప్తా ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపు అది. ఆలోచన చేయండి. దేవునితో మనకి సంబంధము, సహవాసము అనేటువంటిది ఉంటే దేవుని యొక్క నడిపింపు మన యొక్క జీవితంలో అనుభవంగా మనం చూస్తాం. దేవుని నడిపింపు అనేటువంటిది మన అనుభవంలో చూస్తాం. దేవునితో ఏలియాకి సంబంధ సహవాసాలు ఉన్నాయి కాబట్టి దేవుని నడిపింపులో ఏలియా నడవగలిగాడు. ఆలోచన చేయండి. అహాబుతో మాట్లాడిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు ఇక్కడి నుంచి కెరాతు అనేటువంటి వాగు ఉంటుంది, ఆ వాగు దగ్గరికి వెళ్ళిపోవానంటే దేవుడు నడిపించగా ఏలియా ఆ నడిపింపులో వెళ్ళాడు కాబట్టి దేవుడు అన్ని సక్రమముగా ఆ మార్గంలో దేవుడు సమకూర్చిపెట్టాడు. అన్నీ కూడా తనకి తగినట్లుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాడు. అయితే మనం దేవునితో అలాంటి సంబంధము, అలాంటి సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నామా? దేవునితో అలాంటి సంబంధము, సహవాసము కలిగి దేవుని నడిపింపులో మనం నడవగలుగుతూ ఉన్నామా అనంటే మనం నడవట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అనంటే, మనం ఏమనుకుంటాము అనంటే మనం దేవునితో సంబంధం ఉంది, దేవునితో సహవాసం ఉన్నది అనేటువంటి ఒక విధమైనటువంటి అభిప్రాయంలో మనం జీవిస్తాం. కానీ నిజంగా దేవునితో మనకి సంబంధం లేదు, సహవాసం లేదు. ఎందుకు సంబంధం లేదు, ఎందుకు సహవాసం లేదు అని ఎంత క్లియర్గా నేను చెప్తున్నానో తెలుసా? ఎప్పుడైనా సరే మీరు నడుస్తున్నటువంటి మార్గంలో మీకు శోధనలు వచ్చాయా? ఇరుకులు వచ్చాయా? ఇబ్బందులు వచ్చాయా? కష్టాలు వచ్చాయా? నష్టాలు వచ్చాయా? ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటో తెలుసా? అది దేవుని నడిపింపులో మనం లేకపోవడానికి గల కారణం. ఇవన్నీ మన మీదకి రావడానికి. ఆలోచన చేయండి. ఏలియా దేవునితో సంబంధ సహవాసాలు కలిగినటువంటి వాడు కాబట్టి దేవుడు నడిపిస్తే ఏలియా ఆ యొక్క నడకలో నడిచాడు కాబట్టి, ఆ మార్గంలో నడిచాడు కాబట్టి దేవుడు అన్నీ కూడా అమర్చి పెట్టాడు. సక్రమమైనటువంటి రీతిలో అన్ని సమకూర్చి పెట్టాడు. అందుకని ఏలియాకి తాగడానికి నీరు ఉంది, తినడానికి తిండి ఉంది, ఉండడానికి స్థలం ఉంది. ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన ఉద్దేశాల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఏలియాకి ఏ విధమైనటువంటి కొరత లేదు. మరి మనం
నడుస్తున్నటువంటి ఆ యొక్క త్రోవలో మనకి ఇబ్బందులు రావడానికి, ఇరుకులు రావడానికి, కష్టాలు రావడానికి, నష్టాలు మనం అనుభవించడానికి గల కారణం ఏంటో తెలుసా? అది దేవుని త్రోవ కాదు. దేవుడు నడిపింపులో నీవు నడవట్లేని కారణము చేత నీకు నాకు శోధనలు వస్తాయి, నీకు నాకు ఇబ్బందులు వస్తాయి, నీకు నాకు ఇరుకులు అనేటువంటివి వస్తాయి. దేవుని నడిపింపులో నడవకపోతే వచ్చేటువంటివి ఏంటో తెలుసా? ఇదే ఏలియా 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? తన ప్రాణమును కాపాడుకొనుటకు పారిపోతూ ఉన్నాడు. ప్రాణమును కాపాడుకొనుటకు పారిపోతూ ఉన్నాడు. అప్పుడు దేవుని నడిపింపులో ఉన్నటువంటి ఏలియాకి నీరు దొరికింది, ఆహారం దొరికింది, ఉండడానికి స్థలం దొరికింది. ఈ ఏలియా 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రాణమును కాపాడుకుంటకు ఆయన పారిపోతూ ఉన్నాడు. ఎందుకు పారిపోతూ ఉన్నాడు అని అంటే, అప్పుడు దేవుని నడిపింపులో లేడు. దేవుని నడిపింపులో లేడు. తాను ఆలోచనాసారంగా ఆయన నడవడం కారణంగా ఆయన ఎదుర్కొన్నదేంటో తెలుసా? ప్రయాసపడ్డాడు, ఆయాసపడ్డాడు. తన యొక్క జీవితం మీద చిరాకు అనేటువంటిది వచ్చింది. నిరాశ, నిస్పృహలు అనేటువంటివి ఆయన జీవితంలోకి వచ్చి ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను నా పితరుల కంటే గొప్పవాడిని ఏం కాదు, నీవు నన్ను తీసుకొని వెళ్ళిపో అన్నాడు. నేను నా పితరుల కంటే గొప్పవాడిని ఏమి కాదు, ఎంత మట్టుకు చాలు, నీవు నన్ను తీసుకుని వెళ్ళిపో అన్నాడు. ఆ మాట అనడానికి గల కారణం ఏంటో తెలుసా? మొదట దేవుని యొక్క నడిపింపులో నడిచినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నాయి. దేవుని నడిపింపు నుండి బయటకు వచ్చిన తర్వాత అన్నీ కూడా శోధనల, కష్టాలు, ఇరుకులే వచ్చాయి. అన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. మనం దేవునితో సంబంధము ఉన్నది అనేటువంటి అపోహలో బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవునితో మనకి సంబంధం లేదు, దేవునితో మనకి సహవాసం లేదు. ఈ అనుభవము మనలో ఎంతమందికి ఉంది? నేను దేవుని నడిపింపులో నడుస్తూ ఉన్నాను, ఇది దేవుని నడిపింపే, దేవుడు నన్ను ఫలానా మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు అని మీరు ఎప్పుడైనా ఈ యొక్క అనుభవంని ఒక అనుభూతిగా పొందారా? అనుభూతిగా పొందారా? ఇది దేవుని యొక్క నడిపింపే అని మీ జీవితంలో ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా అనిపించిందా? ఆలోచన చేయండి. మనం దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు తన మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు మనం జరగవు అని అనుకున్నటువంటివి అన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉంటాయి. మనకు జరగదు అనుకున్నవి అన్నీ కూడా జరుగుతాయి. ఇది ఇంకా నా జీవితంలోకి రాదు అనుకున్నటువంటివి అన్నీ కూడా దేవుడు తీసుకొచ్చి పెడతాడు. ఈ అనుభవం మీకు లేదా? మనం ఏదో అవసరాన్ని బట్టి వెళ్తూ ఉంటాం. ఒక అనానుకూలమైనటువంటి పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంటుంది. అనానుకూలమైనటువంటి పరిస్థితి మనకి ఎదురవ్వగానే దానికి అదే మరలా సెటరైట్ అయిపోతుంది. మనం వెళ్తుంది అనానుకూల పరిస్థితి, కానీ దేవుడు దాన్ని అనుకూలపరుస్తాడు. కొన్ని సందర్భంలో మీకు అనానుకూల పరిస్థితులు ఏం రాలేదా? అనానుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు అనుకూల పరిస్థితుల్లోకి నేను నడిపించినప్పుడు మనం చాలా ఆనందపడతాం. ఎందుకో తెలుసా? దేవుడు మన కార్యాన్ని సఫలం చేశాడని. ఈ అనుభవం ఎంతమందికి ఉన్నది? ఈ అనుభవం ఎవరికి ఉంటుందో తెలుసా? ఎవరికైతే దేవునితో సంబంధము, దేవునితో సహవాసం ఉన్నదో వారికి ఎలాంటి అనుభవాలు ఎన్నెన్నో ఉంటాయి, జీవితాల్లో ఎన్నెన్నో ఉంటాయి. దేవుని యొక్క నడిపింపులో నడిచాడు కాబట్టి దేవుణ్ణి అన్నీ కూడా సక్రమమైనటువంటి రీతిలో చేసి పెట్టాడు. ఇది ఒకటి. రెండవది, దేవునితో సంబంధము, దేవునితో సహవాసము ఉన్నది కాబట్టి ఏలియాను దేవుడు పోషించాడు. ఏలియాను దేవుడు పోషించాడు. ఎలాంటి పరిస్థితుల్లో పోషించాడు? లేమికరమైనటువంటి పరిస్థితుల్లో పోషించాడు. కలిమిలోనూ లేమిలోను పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుడు పోషిస్తాడు. ఎవరిని? ఆయనతో ఎవరికి అయితే సంబంధం ఉందో, ఎవరైతే సహవాసం ఉందో వారిని దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు.
ఆలోచన చేయండి. ఏలియా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా? బహుశా సారేపతు అనేటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడ కరువు ఉన్నది. అందరూ కూడా కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. ఈవెన్ ఆ యొక్క సారేపతు అనేటువంటి స్త్రీ కూడా ఈ అప్పము తిని, ఈ రొట్టె తిని, ఇది మనకి కడుపు కాసేదాకా ఉండి మళ్ళా ఆకలేస్తే చచ్చిపోదాం అనుకుంది. అది పరిస్థితి. అలాంటి స్థితిలో ఏలియాను దేవుడు నడిపిస్తూ నువ్వు సారేపతు అయినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆవిడకే తినడానికి తిండిలేదు. ఈయనకి ఎక్కడ పడుతుంది? మనకే తిండి లేదు, ఎదటోడికి మనం ఏ విధంగా పెడతాం తిండి? ఆయన వచ్చి అన్నాడు, అమ్మ దేవుడు ఇక్కడికి పంపించాడు, ఒక అట్టేసుకునిరా అన్నాడు. నీకు అలా బుర్ర ఉందా? నాకే తినడానికి ఏం లేదురయ్యా అంటే నువ్వు వచ్చి నీకు ఒకటి వేసుకుని రమ్మంటే నేను పస్తులు ఉండాలా అని అనాలి. అలాగ అనలేదు. సరే వేసుకొస్తాను అని వేసుకొచ్చింది. ఆ యొక్క కొండలో తీసిన కొద్దీ పిండే వస్తూనే ఉంది. అది మర్మం. ఎలా వస్తుంది తెలియదు. ఎలా వస్తుంది తెలియదు. ఆ బుడ్డలో నూనె తెరిగిపోయింది ఆల్రెడీ. చివరాఖరికి చిన్న బొట్టు ఉంది. మరి ప్రతిదినము ఆ యొక్క బుడ్డిలోనికి ఆ యొక్క నూనె ఏ విధంగా వచ్చింది? అది మర్మం. అది మర్మం. దేవుడు ఏ విధంగా పోషించాడు? మర్మయుక్తంగా ఏలియాను పోషించాడు. ఎవరికీ తెలియదు ఆ విషయం. ఈయన్ని పోషించడమే కాదు, ఆయనతో ఉన్నటువంటి ఆ ఇద్దరు కూడా ఆ కరువు కాలం అంతట్లో పోషించబడ్డారు. ఆలోచన చేయండి. దేవునితో మనకి సంబంధ సహవాసాలు ఉంటే దేవుడు ఆ విధంగా పోషిస్తాడు. మనకి ఎలాంటి అనుభవం ఉందా? ప్రభువా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ప్రభువా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కనీసం తినడానికి కూడా తినలేదు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు సమయానుకూలంగా, దేవుడు సందర్భానుసారంగా మనకి ఆహారాన్ని పంపిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని స్థిరపరిచినటువంటి సందర్భాలు మన జీవితంలో అనేకం. ఈరోజు మనమందరం ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో, ఎంత లగ్జరియస్ లైఫ్, ఎంత లగ్జరీగా ఇక్కడ కూర్చోవడానికి, ఇక్కడ ఉండడానికి కారణం దేవుడే. ఎందుకో తెలుసా? మన పితరులు కలిమిలో దేవుడు పోషించాడు. అక్కడ పోషిస్తున్నటువంటి దేవుడు ఇప్పటికి కూడా పోషిస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతమో! అప్పుడు తినడానికి తిండి లేదు వారికి, కానీ దినదినము వారికి ఆహారాన్ని ఇచ్చి దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. ఈరోజు మనం తినగా అనేక మందికి పెట్టగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆలోచన. కలిమిలో నుంచి మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాడు. ఇది గొప్ప అనుభవం. మీలో ఇలాంటి అనుభవం ఎంతమందికి ఉంది? దేవుని నడిపింపులో నడిస్తే దేవుడు అన్నీ కూడా సక్రమంగా మనకి చేసి పెడతాడని, దేవుడు మనల్ని పోషిస్తాడు అని, ఇలాంటి అనుభవం మన జీవితంలో ఎంతమందికి ఉన్నది? ఏ విధంగా పోషించాడు, ఏ విధంగా నడిపించాడు అని అంటే, ఎవరైతే దేవునితో సంబంధ బాంధవ్యాలను ఏర్పాటు చేసుకుంటారో వారికి మాత్రమే దేవుడు ఈ విధమైనటువంటి అనుభవాలను ఇస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి అనుభవాలను ఇస్తూ ఉంటాడు. ఏలియాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప గుర్తింపు ఏంటి అని అంటే, గొప్ప ప్రార్థనా పరుడు, గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు, మరణము చూడకుండా వెళ్ళినటువంటి వాడు. దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపులు. ఇంకా బైబిల్లో మనం వెతకగలిగితే అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆదికాండ గ్రంథంలో మనం నోవాహును చూస్తాం. నోవాహుకు దేవుడిచ్చినటువంటి గొప్ప గుర్తింపు ఏంటో తెలుసా? ఆ తరములో నీతిమంతుడు, నిందారహితుడు. దేవుడిచ్చినటువంటి గొప్ప గుర్తింపు. నీతిమంతుడు, నిందారహితుడు. అదే కోణంలో మనం అబ్రహాము గురించి చూస్తే, అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. ఏ విధంగా తండ్రి అవ్వగలిగాడు? దేవుడు అన్నాడు, అయ్యా నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టు, నీకున్నటువంటి దేవదాస్తుని వదిలిపెట్టు, నేను నీకు చూపించేటువంటి దేశం వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అని అంటే
మారు మాట్లాడకుండా బయటకు వచ్చాడు. ప్రతి సందర్భంలో తన యొక్క విశ్వాసాన్ని చూపించాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప గుర్తింపు ఏంటి అని అంటే, ఆయన విశ్వాసమునకు తండ్రి అని అన్నాడు. తర్వాత మోషే జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు. మోషే నా ఇల్లు అంతట్లో సాత్వికమైనటువంటి వాడు. నా ఇల్లు అంతట్లో నమ్మకమైనటువంటి వ్యక్తి. ఎవడు చెప్పుతారు చెప్పండి? ఆయన ఇల్లు ఎంత ఉంటుందో తెలుసా? ఆయన ఇల్లు ఈ హాల్ అంత ఉంటుందా? ఈ హాల్ అంత ఉంటుందా? లేకపోతే మనం కట్టుకున్న ఇల్లు అంత ఉంటుందా? ఆయన ఇల్లు ఎంత ఉంటుందో తెలుసా? ప్రపంచం పట్టనంత ఇల్లు ఆయనది. ఆ ఇల్లు అంతట్లో ఒక్కడే నమ్మకమైనటువంటి వాడు. ఎంత గుర్తింపు దేవుడిచ్చాడో చూడండి, ఎంత గుర్తింపు ఇచ్చాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. నేను ఎలా ఆలోచిస్తానో దావీదు అలా ఆలోచిస్తాడు. నేను ఎలా నడుచుకుంటానో దావీదు అలా నడుచుకుంటాడు. నేను ఎలా మాట్లాడతానో దావీదు అలా మాట్లాడతాడు. దేవుడిచ్చినటువంటి గొప్ప గుర్తింపు. నోవహు ఏమో నిందారహితుడు, నీతిమంతుడు. అబ్రహామేమో విశ్వాసమునకు తండ్రి. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు. దావీదు నా హృదయానుసారుడు. దేవుడిచ్చినటువంటి గుర్తింపులు అవి. అయితే దేవుడు ఎలాంటి గుర్తింపు మనందరికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు? మనల్ని అందరినీ దేవుడు ఏ విధంగా చూడాలి అని ఇష్టపడుతున్నాడు తెలుసా? నీవు గుర్తింపు కలిగినటువంటి జనాంగముగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా, గుర్తింపు కలిగినటువంటి బిడ్డగా, గుర్తింపు కలిగినటువంటి కుమారుడిగా, కుమార్తెగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనం ఏ విధమైనటువంటి గుర్తింపు పొందాలి అని మనం ఆశపడతా ఉన్నాం? మనకి ఏ విధమైనటువంటి గుర్తింపు కావాలి అని మనం తాపత్రయపడుతూ ఉన్నాం? మనకి ఏ విధమైనటువంటి గుర్తింపు కావాలో తెలుసా? దేవుడు మనల్ని గుర్తించకపోయినా పర్లేదు, కానీ ఈ లోకం మనల్ని గుర్తిస్తే సరిపోద్ది. ఈ లోకం మనల్ని గుర్తిస్తే సరిపోతుంది అని అనుకుంటాం. సర్వసాధారణంగా మనుష్యులు లేకపోతే పశువుల గురించి ఆలోచన చేద్దాం. పశువులు ఎప్పుడూ కూడా దాని జీవితం గురించి అది ఆలోచిస్తుంది. పశువులు లేకపోతే జంతువులు అన్నీ కూడా ఏం ఆలోచిస్తాయి అనంటే, నాకు ఈ సందర్భంలో తిండి కావాలి, ఏదో ఆహారం కావాలి అని ఆహారం గురించి ఆలోచన చేస్తాయి. ఇతరులు ఎలా పోయినా దానికి అనవసరం. కానీ మనుషులు యొక్క స్వభావం ఏంటో తెలుసా? మనుషులు వారి యొక్క జీవితాల్ని వారు ఆస్వాదించకుండా వారు చేసేటువంటి పని ఏంటో తెలుసా? ఇతరుల గురించి జీవిస్తారు. వారి గురించి వారు జీవించరు, కానీ ఇతరుల గురించి జీవిస్తారు మనుషులు. ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే నాకు మంచి పేరు రావాలి, నన్ను అందరూ మంచివాడు అనుకోవాలి, లేకపోతే నన్ను అందరూ గుర్తించాలి, నన్ను అందరూ గొప్పవాడిగా గుర్తించాలి అనేటువంటి తాపత్రయం ఉంటుంది. నాకు నేరుగా జీవించాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండదు. ఎప్పుడూ మన ఆలోచన ఏంటంటే, ఇతరులు మనల్ని గుర్తించాలి, ఇతరులు మనల్ని గుర్తిస్తే చాలు, ఇది సరిపోద్ది ఈ జీవితానికి, అంతకుమించి అవసరం లేదు అని అనుకుంటాం. అలాగే ఇతరులు గుర్తించడానికి మనం చేసేటువంటి పని ఏంటో తెలుసా? రకరకాలైన పనులు చేస్తాం. మనల్ని గుర్తించాలి, ప్రతి ఒక్కరు మనం గుర్తించాలి అని మనం మొట్టమొదటిగా దేని గురించి ఆలోచన చేస్తాం తెలుసా? నేను చాలా తెలివైనటువంటి వాడిని అని ప్రపంచాన్ని చూపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాం కదా. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో నేను చాలా తెలివి తక్కువ వాడిని, నేను దరిద్రుణ్ణి, నాకు అసలు ఆలోచన లేదు, నేను అసలు జ్ఞానవంతున్నే కాదు అనేటువంటి వారు మీలో ఎవడైనా ఉన్నాడా? ఉంటే మీకు దండం పెట్టాలి. ఎవడైనా ఉన్నాడా? పోని ఇక్కడ కూర్చున్నటువంటి నువ్వు తెలివి తక్కువ
నువ్వు అసలు జ్ఞానవంతుడివే కాదు, మీకు అసలు తెలివి లేదు అని అన్నాను అనుకోండి, మీ ఎదురుగా వచ్చి ఏం చేస్తారు? చెప్పవలేరా, ముందు నీకు నువ్వు చూసుకో అంట. నాకు తెలివి లేదని నువ్వు చెప్పడానికి నువ్వెవడవు అని అంటారు. తెలివి లేదు అని మనం అనిపించుకోలేము. ఎందుకు అని అంటే మనం అందరం ఎలా ఫీల్ అవుతామంటే, నేను చాలా జ్ఞానవంతుని, నేను చాలా తెలివైనటువంటి వాడిని. ఇతరులలో కూడా అదే మనం కోరుకుంటాం. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు, మధ్యలో మూడో వ్యక్తి వెళ్ళి అలా కాదు ఎలా అని అంటాడు. ఆడికి సుతా మొదలు తెలీదు. ఇద్దరు మాట్లాడుకున్నారు, ఏదో ఒక చిన్న మాట వినిపిస్తుంది, వినిపించిన వెంటనే వచ్చి అలా కాదయ్యా, అలా కాదు, ఇది ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, అది ఆడు మాకు తెలుసు, ఈడు మాకు తెలుసు. ఎందుకు చెప్తాం ఇవన్నీ? మీకేం తెలియదురా, నేను చాలా జ్ఞానవంతుడిని, నేను చాలా తెలివైనటువంటి వాడిని అని చూపించుకునేటువంటి ప్రయత్నం అది. అలాగా చూపించుకుంటే మనం సాటిస్ఫై అయిపోతాం కదా, మనం సాటిస్ఫై అయిపోతాం. నేను తెలివైనటువంటి వాడిని అనేటువంటి గొప్ప గుర్తింపు నాకు వచ్చింది, ఇది చాలు జీవితానికి అని అనుకుంటాం. ఇంకా చెప్పనా, మీరు ఏ విధంగా నేను జ్ఞానవంతులు అని మీరు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మీ పిల్లల విషయాల్లో కూడా మీరు ఒక గుర్తింపు కావాలి అని మీరు కోరుకుంటారు. పిల్లోడు కోరుకోడు, పిల్లోడికి తెలియదు. ఎవడు కోరుకుంటాడు? నా పిల్లలు అందరూ కూడా నా పిల్లల్ని గుర్తించాలి. ఏ విధంగా గుర్తించాలి? వీడు చాలా తెలివైనటువంటి వాడు, వీడు చాలా జ్ఞానవంతుడు, వాడికి అవసరం లేదు. ఎవడికి కావాలి? మనకు కావాలి. అందుకని ఏం చేస్తామో తెలుసా, మనోడు 10th క్లాస్కి రాగానే ఒక పెద్ద ఫ్లాస్కోలో టీ వేసి ఆడితో పాటు కూర్చుని, ఆడు చదువుతాడు నువ్వు చూస్తావు, ఆడు చదువుతాడు నువ్వు చూస్తావు. ఎందుకు? 10th క్లాసులో 600కు 600 మార్కులు రావాలి. 600కు 600 మార్కులు రావాలి అని అంటే ఆడు చదవాలా, నేను కూర్చుని చూడాలి. ఈ కోరిక ఎవడది? ఆడిది కాదు. ఎవడది? తల్లిదండ్రులది. తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆడి భారం అంతా తీసుకొచ్చి ఈడి మీద వేస్తారు. ఈడేం చేస్తాడు? చదవలేక చదువుతాడు. చదివిన తర్వాత ఆడికి 600కి 590 మార్కులు వచ్చినాయి అనుకోండి. 590 మార్కులు ఎందుకు పని చేస్తారు ఈ మార్కులు? నేను ఏమని చెప్పుకోను బయటకు పోయి? మా వాడికి 10 మార్కులు తగ్గిపోయి అని చెప్పనా? మా వాడు జ్ఞానవంతుడు కాదని చెప్పనా? ఏం చెప్పమంట? నా తల తీసేసావరా నువ్వు అని అంటారు. నా పొరుగు తీసి పాడేసావరా నువ్వు అని అంట. గొప్ప ఉదాహరణ మీకు చెప్పనా? మీ పిల్లలకి స్టేట్ ఫస్ట్ వచ్చింది, లేకపోతే మీ పిల్లలకి 10th క్లాస్లో 600 మార్కులకి 600 మార్కులు వచ్చినాయి. అప్పుడు మీరు చెప్పే సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా? మా వాడు చాలా బాగా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడు అని అంటే రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి మరి 600కి మార్కులు తెచ్చుకున్నాడు. మా యొక్క పిల్లవాడు చాలా గొప్పోడు, చాలా జ్ఞానవంతుడు అని చెప్పుకుంటారు. అదే అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు అనుకోండి, ఎవరైనా, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా వచ్చి, ఏమండి మా పిల్లవాడు చదివాడు, తన సామర్థ్యానికి తగినట్లుగా ఎగ్జామ్స్ రాశాడు, పాస్ అయ్యాడు, గొప్పగా పాస్ అయ్యాడు, గొప్ప మార్కులు రాకపోయినా పర్లేదు కానీ పాస్ అయ్యాడు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాం మనలో? మనం ఎప్పుడు చెప్పుకుంటామో తెలుసా? స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు, లేకపోతే ర్యాంక్ వచ్చినప్పుడు, లేకపోతే 10th క్లాస్లో ఫస్ట్ మార్క్స్ వచ్చినప్పుడు చెప్పుకుంటాం. అదే అత్యవసర మార్కులు వస్తే మనం చెప్పుకోవడానికి ఇష్టం. ఎందుకు చెప్పుకోం? మన గుర్తింపు పోద్దేమో అని భయం, ప్రతి దాంట్లో కూడా అంతే. మనం చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎలాగా? నా జీతం ఇంత, నాకున్నటువంటి ఉద్యోగం ఇది, నా స్థాయి ఇది, నాకున్నటువంటి పరపతి ఇది అని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఏంటి అని అంటే ప్రజలు ఈ విధంగా నన్ను గుర్తించాలి అనేటువంటి తాపత్రయపడుతూ ఉంటాం.
ఇది లోకానుసారమైనటువంటి సిద్ధాంతంలోనే కాదు, ఆత్మీయమైనటువంటి పరిస్థితుల్లో కూడా అంతే. ఆత్మీయ పరిస్థితుల్లో కూడా అంతే. మనం పెద్ద తేడా లేదు. మనం ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మనం జ్ఞానవంతులు, మనం తెలివైనటువంటి వాళ్ళు, మా పిల్లలు తెలివైనటువంటి వారు అని ఏ విధంగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామో, ఏ విధంగా ప్రజలు మనం గుర్తించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నామో, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా అదే విధమైనటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో చాలామంది ఎలా అనుకుంటారో తెలుసా? నన్ను ప్రార్థనాపరుడిగా ప్రజలందరూ గుర్తించాలి అని అనుకుంటాం. ప్రార్థనాపరుడిగా నన్ను గుర్తించాలి అని అనుకుంటాం. ఇది ఆత్మ సంబంధమైనట్టు. ఎవరు గుర్తించాలి? నీ గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి కదా? ఏలియా గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? దేవుడు. ఏలియా గురించి ఎవరు గుర్తింపించారు? ఏలియాకి దేవుడే. మనం కోరుకుంటుంది ఏంటో తెలుసా? నేను ప్రార్థనా పరుణ్ణి అని ఇక్కడ ఉన్నటువంటి సర్వ సమాజం అంతా గుర్తిస్తే చాలు, సరిపోతుంది అని అనుకుంటూ ఉన్నాం. ప్రజలు గుర్తించకపోయినా ఏం ప్రయోజనం లేదు. ఏం ప్రయోజనం లేదు. బహుశా కూర్చున్నటువంటి వాళ్ళలో నేను ప్రార్థనా పరుణ్ణి, ప్రార్థనా పరురాల్ని అని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, నువ్వు జనులకు ఎంత చూపించుకున్నా పెద్ద ప్రయోజనం లేదు. మనలో చాలామంది చేసేటువంటిది అదే. రండి, మీ గురించి ప్రార్థిస్తాను. నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నేను ప్రార్థన చేస్తే ఇది జరుగుద్ది, నేను ప్రార్థన చేస్తే అది జరుగుద్ది. ఎవడో ప్రార్థన చేస్తే జరుగుద్ది? నువ్వు చేస్తే జరుగుద్దా? నువ్వు చేస్తే స్వస్థతలు జరుగుతాయా? ప్రజలకి ఏ విధంగా చూపించుకుంటున్నారో తెలుసా? నేను ప్రార్థన చేయగా స్వస్థత జరిగినది, అయ్యగారు ప్రార్థన చేయగా అనారోగ్యము నుండి విడుదల కలిగింది. ఇది మీరు వింటలేదా? బహుశా చాలామంది ఫాలో అవుతారు కదా. కొంతమంది పేర్లు చెప్పను కానీ సో కాల్డ్ సేవకులు ఉన్నారు. వారు చేసేది ఏంటి తెలుసు? అగ్ని ఏంటి? పరిశుద్ధాత్మ తోసేస్తాడు. ఎక్కడికి? గర్భంలోకే తోసేస్తున్నాడు పరిశుద్ధాత్మ. కోల్తో, చేత్తో కూడా కాదయ్యా, కోల్తో. ఒకడు అంటాడు, ఇలా అంటాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా పడిపోతారు. ఎందుకు? ఆడికి గుర్తింపు కావాలి. గుర్తింపు కావడానికి వాడు చేసేటువంటి కార్యాలు అనేకం. మనం ఈరోజు చూస్తున్నటువంటి అనేక మంది వారు తమను తాము గుర్తించుకోవాలి, ప్రజలు నన్ను గుర్తించాలి అనేటువంటి ప్రయత్నంలో వారు తేరిపోతూ ఉన్నారు, వారు మునిగిపోతూ ఉన్నారు. దేవుడు నన్ను గుర్తిస్తే చాలు, మనుషులు గుర్తించవలసినటువంటి అవసరం నాకు లేదు అని ఎవడో అనుకోవట్లేదు. చాలామంది నేను గొప్ప వర్తమానికుణ్ణి అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను మంచి మాటకారిని అని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. రకరకాలైనటువంటి పదోచ్చారణలు ఉపయోగించుకుని, రకరకాల పదాలు వాడుకొని చేసేటువంటి పని ఏంటో తెలుసా? నేను ఇలాంటి వాణ్ణి అనేటువంటి గుర్తింపు పొందాలి అని చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నేను ఒకవేళ మనం పాట పాడేసిన తర్వాత వచ్చి, పాట ఎలా పాడానంటావు? అద్భుతంగా పాడాను కదా, భలే పాడాను కదా. ఆడెవడో పక్కోడు అంటాడు, సూపర్గా పాడావు నువ్వు అంటాడు. చాలు, ఇది చాలు. అంటే పక్కోడు గురించి మనం పాట పాడుతున్నాం. మనం పాట పాడవలసింది ఎవరి గురించి? దేవుడి గురించి. దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి కనపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మనం పాట పాడాలి. కానీ మనం చేస్తున్నటువంటిది ఏంటో తెలుసా? పక్కోడు గురించి పాడతాం. ఆడు నన్ను గొప్పగా పాడేవారంటే సరిపోద్ది,
దేవుడు విన్నా వినకపోయినా, దేవుడు నా పాట ద్వారా ఆనందించినా ఆనందించకపోయినా, దేవుడు నా పాట ద్వారా దేవుడు స్తుతింపబడినా స్తుతించబడకపోయినా ఇది సరిపోద్ది, నాకు అది అవసరం లేదు, అది అవసరం లేదు అని అనుకుంటాం. అన్ని సందర్భాలు కొత్తగా కొన్ని విషయాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ విషయాలు అని అంటే, పెద్ద పెద్ద సేవకులు, చిన్న చిన్న సేవకులు ఎవరైనా, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటి అని అంటే, ఎవరైనా వారిని మీటింగ్కి పిలిచినప్పుడు పాంప్లెంట్లు వేస్తారు. తెలుసా మీకు? పాంప్లెంట్లు వేస్తారు. పాంప్లెంట్ వేసినప్పుడు వారి పేరులో ఏదైనా ఒక చిన్న దోషం ఉందనుకోండి, వాళ్ళు రావట్లేదు. ఆ పేరు కింద వారికి ఉన్నటువంటి డిగ్రీల్లో ఏదైనా డిగ్రీ తప్పుగా వేశారనుకోండి, డిగ్రీ వేయలేదనుకోండి, ఆ డిగ్రీ గురించి పట్టుబడతా ఉన్నాడు. ఆ డిగ్రీ గురించి రావట్లేదండి. దైవ సేవకులైనటువంటి వాడే తనని తాను చూపించుకోవడానికి, తన డిగ్రీలు తాను చూపించుకోవడానికి, తనకున్నటువంటి ఆ యొక్క డిగ్రీలను చూపించుకోవడానికి, తనకున్నటువంటి స్థానాలను చూపించుకోవడానికి, తనకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క తలాంతులను చూపించుకోవడానికి ప్రతి ఒక్కడు ఎవడికి తగినట్టుగా వాడి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో మర్చిపోతుంది ఏంటో తెలుసా? దేవుడు నన్ను గుర్తించాడా లేదా అనేటువంటి విషయం మర్చిపోతున్నాడు పూర్తిగా. మరి ఏం కావాలి మనకి? ప్రజలు గుర్తిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాను. నన్ను ఒక ఆయన మీటింగ్ పిలిచాడు. మీటింగ్ పిలిస్తే ఫోన్ చేశాడు. అయ్యగారు, మీరు నాకు డేట్ ఇచ్చారు, మీకు గుర్తుందా అని అడిగాడు. గుర్తుందండి, చెప్పండి అని అంటే, ఆయన అన్నాడు, అయ్యగారు పాంప్లెంట్లు వేస్తున్నాను, ఏ రాయించమంటారు అని అడిగాడు. ఏ రాయిస్తారండి అని అంటే, చాలా పెడదాం అనుకున్నానండి కింద అని అన్నాడు. ఏమీ పెట్టద్దు, మీరు పెట్టవలసింది ఏదైనా ఉంటే అయితే వర్తమానికుడు అని వర్తమానికుడు అని పెట్టి నా పేరు రాయండి, సరిపోద్ది, దాని వెనకాల డిగ్రీలు అవసరం లేదు అని అన్న తర్వాత ఆయన అన్నాడు, అయ్యగారు డిగ్రీలు లేకపోతే ఎవడుంటాడండి, ఎవడొచ్చింటాడండి అని అన్నాడు. ఎవడొచ్చింటాడు? ఎవడో వెంట. అందుకని డిగ్రీ ఖచ్చితంగా వేయాలండి. అయ్యగారు మీరు ఏ డిగ్రీలు వేసుకుంటారో వేసుకోండి, నేను చెప్పవలసింది నేను చెప్పి వెళ్ళిపోతా అని. ప్రజలందరూ కోరుకుంటుంది అదే. ఏం కోరుకుంటున్నాం? ప్రజలు గుర్తిస్తే సరిపోతుంది, దేవుడు గుర్తించవలసినటువంటి అవసరం లేదు అని అనుకుంటున్నాం. కానీ దేవుడి చే గుర్తించబడడం అనేటువంటి మంచి గొప్ప మహాభాగ్యం మన జీవితం. దేవుడు మనల్ని గుర్తించాలి అని అంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? నీవు ఆత్మీయంగా బలపడిన, ఆత్మీయంగా స్థిరపడినటువంటి వారు అయితే దేవుడు నేను గుర్తించాలి అని అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల్లో నీవు చేయవలసింది ఏంటి అని అంటే, నీ తలాంతులను ఉపయోగిస్తూ నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుణ్ణి, నీ జీవితంలో దేవుణ్ణి ప్రత్యక్షపరచగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను గుర్తిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. యోహాను భక్తుడు ఉన్నాడు. యోహాను స్త్రీలు కనిన వారందరిలో కంటే గొప్పవాడు. ఆయనంత గొప్పవాడు స్త్రీలు కనిన సంతానంలో ఎప్పటి వరకు పోయే వరకు ఎవడు ఉండడు. కానీ ఆయన ఎలాంటి మాట ఉపయోగించాడో తెలుసా? ఒక్కొక్క సందర్భంలో నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. నేను తగ్గవలసినది, ఆయన హెచ్చవలసినది. మనం తగ్గించుకుంటే మనలో దేవుడు ప్రత్యక్షపరచబడతాడు. దేవుడు ప్రత్యక్షపడితే దేవుడు మహింపరచబడతాడు, దేవుడిచే గుర్తించబడతాం. అలాంటి కృప నీకు నాకు మనందరికీ కలగాలని తెలియజేస్తున్న మాట నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.